IVS ఈరోజు మనము మ్యాథ్స్ మెథడాలజీలో టెట్కి డిఎస్సికి ఇంపార్టెంట్ అండి. కంట్రిబ్యూషన్స్ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్స్లో ఫెర్మా గురించి చెప్పుకోవాలి. ఫెర్మా సుప్రసిద్ధ యూరోపియన్ గణిత శాస్త్రవేత్త. 1610లో జన్మించిన ఫెర్మా న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసి కొద్ది కాలం న్యాయవాదిగా పనిచేశారు. పైథాగరస్ సిద్ధాంతము నూతన ఘాతాలకు మార్చి నిరూపించడం అనేది సాధ్యమవుతుందా అనే విషయంపై ఫెర్మా పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. ఇంకా 5² = 4² + 3² కాబట్టి 3, 4, 5 సంపుటిని ఒక పైథాగరియన్ త్రికుటి అంటారు. ట్రిప్లెట్ అనమాట. ఇఫ్ n greater than 2 అనుకోండి, xn + yn = zn సున్నా కానీ పూర్ణాంగ సాధనలు XYZలు ఉండవు అనేది ఫెర్మా చివరి సిద్ధాంతంగా ప్రసిద్ధి పొందింది. ఫెర్మా తర్వాత 300 సంవత్సరాలకు ఆండ్రూ వెల్స్ అనే శాస్త్రవేత్త 130 పేజీల నిరూపణని ప్రకటించారు 1993లో. ఫెర్మా తన చివరి సిద్ధాంత నిరూపణ విషయానికన్నా కూడా తాను చదివిన అర్థమెటిక పుస్తకం మార్టిన్లో చూపిద్దామంటే ఈ మార్జిన్లో ఉన్న ఖాళీ సరిపోదు. ఈ వాక్యాలు అతని చివరి సిద్ధాంతానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చాయి. 1665లో ఫెర్మా మరణించారు. నెక్స్ట్ ఫెర్మా చేసిన సేవలు వచ్చేసి మనకి బీజీయ పద్ధతుల ద్వారా వక్రాల నిరూపణ, విశ్లేషణకు డెకార్టే అనుసరించిన పద్ధతుల్ని ఈయన కూడా అనుసరించారు. సంభావిత శాస్త్రంలో అనేక అంశాలు కనుక్కున్నారు. వక్రరేఖలకు స్పర్శరేఖలు గీయడము, ప్రమేయాల గరిష్ట కనిష్ట విలువలు కనుగొనడము తదితర అంశాల్లో కలనగణిత భావాలను న్యూటన్ కన్నా ముందే వ్యక్తపరిచారు. సంఖ్యా సిద్ధాంతంలో అనేక సాధనలు చేశారు. 1729లో గోల్డ్ బ్యాక్ ఫెర్మా ప్రతిపాదించిన అంశాలు సాధించిన ఫలితాలు మరొక ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ఆయిలర్కు ఉత్తరాలలో ప్రస్తావించారు. n greater than 1కి 2n+1 ఒక ప్రధానాంకం అవుతుందని ఫెర్మా ఆలోచన తప్పు అని నిరూపించాడు. వాలిస్ అనే గణిత శాస్త్రవేత్త తన ఐపెరా మ్యాథమెటికా గ్రంథంలో ఫెర్మా ఉత్తరాలను ప్రస్తావించారు. ఈ విధంగా ఫెర్మా గారు గణిత శాస్త్రానికి చేసిన సేవలండి. నెక్స్ట్ డెకార్టెస్. ఆధునిక గణితానికి తత్వశాస్త్రానికి పితామహుడు డెకార్టే గారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఈయన గురించి అసలు చాలా ఇంపార్టెంట్. డెకార్టే ఫ్రాన్స్ దేశంలో లాహై నగరంలో మార్చి 31, 1596 ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. తర్వాత ప్రాథమిక విద్యాభ్యాసం అనేది అనారోగ్య కారణంగా జరగలేదు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చేందుకు, అవసరమైతే తరగతి గదిలో పడుకునేందుకు అవకాశం కల్పించారు. తర్వాత ఆయన అనారోగ్యం కూడా లెక్క చేయకుండా గణితము, తత్వశాస్త్రాల గురించి ఆలోచించేవారు. ఇంకా ఇతని ఆలోచన పద్ధతుల ప్రధానమైనవి 4 స్వీకృతాలు. అవి: నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను. కనిపించే ప్రతి విషయానికి కారణం ఉంటుంది. ఫలితం దాని కారణం కంటే గొప్పది కాజాలదు. మనస్సులో పరిపూర్ణత్వము, అవకాశము, కాలము, గమనానికి సంబంధించిన భావాలు ఉన్నాయి. డెకార్టేది స్వేచ్ఛగా ఆలోచించే మనస్తత్వం కాబట్టి ప్రకృతి సౌందర్యోపాసన అధికము. ఆయన వివాహం చేసుకోలేదు. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని ప్రపంచం చూడడానికి సైన్యంలో చేరాడు. యుద్ధాల్లో పాల్గొన్నారు. హాలండ్లో స్థిరపడ్డాడు. విశ్వసనీయమైన జ్ఞానాన్నిచ్చే నూతన పద్ధతి కోసం అన్వేషణ, పునర్నిర్మాణానికి కృషి చేశారు. గణితానికి చేసిన సేవలేమో చేసి తలంలో బిందువులను వాస్తవ సంఖ్య క్రమయుగ్మాలతో అనుసంధానం చేయడం వల్ల రేఖాగణితానికి, బీజగణితానికి మధ్య అంతరం పోయి రెండింటినీ కలిపి ఒకటిగానే అధ్యయనం చేయడం సాధ్యమైంది. రేఖాగణిత భావనలు, బీజగణిత భావనలు అండి. నెక్స్ట్ ఇక ప్రయత్నంలోనే వైశ్లేషిక జ్యామితి, రేఖాగణితము అనే గణిత శాఖకు మూల పురుషుడయ్యారు. ఇతని గౌరవార్థం కార్టీజియన్ రేఖాగణితం అని కూడా అంటారు. ఫెర్మా, డెకార్టే విడివిడిగా కృషి చేసినా కూడా వక్రాల నిరూపణలో, అధ్యయనంలో బీజగణిత సామర్థ్యాన్ని గుర్తించడమే కాక దాన్ని చక్కగా ఉపయోగించాడు. కొత్త జ్యామితీయ పద్ధతులను అభివృద్ధి చేశారు. డెకార్టే ఫెర్మాలు సమీకరణ సిద్ధాంతాన్ని విస్తరింపచేసి సాంకేతిక ప్రయోగం ప్రవేశపెట్టారు. వక్రాల సమీకరణ భావాన్ని తలాల సమీకరణలను కనుక్కోవడానికి విస్తరించవచ్చునని డెకార్టే భావన. తర్వాత ఇంకా 4 సోపానాల పద్ధతి డెకార్టే ఈ విధంగా సూచించారు. స్పష్టమైన, విశ్వసనీయమైన సమస్యలను అంగీకరించడం, పెద్దవాటిని చిన్న సమస్యలుగా విభజించడం, తేలిక వాటితో మొదలుపెట్టి క్లిష్టమైన వాటికి పోవడం, సాధనకు అవసరమైన అంశాలన్నింటినీ సమీక్షించడము. తర్వాత తలాలకు, వక్రాలకు సంబంధించి డెకార్టే ఫెర్మాల పద్ధతులు విజ్ఞాన శాస్త్రం, సైన్స్లో ఎంతో ప్రధానమైనవి కావడంతో వారిని గణిత భౌతిక శాస్త్ర ప్రారంభకులు అని చెప్పవచ్చు. విశ్వగణితము అని చెప్పి గణిత శాస్త్ర పద్ధతులను అధ్యయనం చేసి పరిశుద్ధమైన జ్ఞానాన్ని అన్ని క్షేత్రాల్లో రూపొందించే పద్ధతిని కనుక్కోవడానికి కొన్ని సార్వత్రిక నియమాల కోసం అన్వేషించారు. దాన్నే విశ్వగణితం అంటారు. వర్గమూలానికి మొదటిసారిగా గుర్తును ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే డెకార్టెస్ గారు. శాస్త్రీయ పద్ధతి కోసం తన అన్వేషణ తత్వశాస్త్రంలో
అది ఉపయోగించిన పద్ధతులను వివరిస్తూ డిస్కోర్స్ ఆన్ మెథడ్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. తత్వశాస్త్రము, జామెట్రీ, డయాస్టిక్ అనే 3 అంశాల వ్యాస సంపుటిగా డిస్కోర్స్ ఆన్ మెథడ్ ఉంటుంది. ఇంకా దీనికి అనుబంధంగా జామెట్రీలో తత్వశాస్త్రంలోనే కాక ఇతర క్షేత్రాల్లో కూడా తన పద్ధతి ఎలా ఉపయోగపడగలదో చెప్పడానికి దాన్ని జామితీకి అనువర్తింపజేసి చూపారు. ఈ విధంగా చూసుకోవాలండి. భౌతిక విజ్ఞాన శాస్త్రాన్ని గణిత శాస్త్రంగా మార్చివేశారు. తర్వాత త్రిపరిమాణ లంబ నిరూపక కక్ష పద్ధతి ద్వారా అంతరాళంలో బిందువులను 3 సంఖ్యల్లో సూచించడము, ఇవన్నీ కొన్ని విశేషాలు. ఈయన చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాటర్ కూడా. తత్వశాస్త్రానికి విశ్లేషణ గణితానికి ప్రజాదరణ పెరగడంతో హాలెండ్ రాజు డెకార్టెస్ను ఆహ్వానించి యువరాణి క్రిస్టినాకు బోధకునిగా నియమించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నారు. ఆమె దినచర్య కారణంగా ఉదయం 5 గంటలకే చలిలో డెకార్టే రాజప్రసాదానికి వెళ్ళవలసి వచ్చేది. ఆ వాతావరణం పడక నిమోనియా వ్యాధికి గురై 54 ఏళ్ల వయసులోనే మరణించారు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక శాస్త్రవేత్త గురించి చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.